చూడండి గజ్జూరకాయలు ఈ సైజులో ఉన్నాయండి. ఫస్ట్ పాలినేషన్ అయిన కాయలు ఇలా అయ్యే చెట్టు ఇలా ఉన్నాయి. అసలు ఉడతలు చూడండి అలా తినేస్తున్నాయి, కొట్టేస్తున్నాయి. ఇప్పుడు కవర్ తడగాలండి. ఏ పంట కానీ ఏదో సమస్య కంపల్సరీ ఉంటుందండి. ఒక్కో పంటకు ఒక్కో సమస్య, 1-2 అలా ఉంటానే ఉంటాయి. దీనికి ఉడతలు, ఈ రళ్ళ పురుగు, మోము పురుగు అండి. ఆ మోములో తింటుంది. ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తాను. రళ్ళ పురుగు తిని 2 చెట్లు చనిపోయినాయండి. నిన్న గాలి బాగా తోలింది, పడిపోయినాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇగండి మోము పురుగు అలా మెత్తగా పొడిలాగా పిప్పి చేస్తాయి. అంతే సరిగా చూడండి, పిండిగా అక్కడ ఉంది. అలా లాగేస్తాయండి, పిప్పి తినేసేస్తాయి అన్నమాట. ఇది మోములో తింటాయి. ఎక్కడ తింటేనేమో ఇంక చెట్టే చనిపోద్ది. అక్కడ తింటే కొమ్మలన్నీ, మోములో కొమ్మలన్నీ నరికేస్తూ ఉంటుంది. ఏందా ఎన్నిసార్లకు వచ్చింది? ఉడతలు బోనాశనం చేస్తున్నాయి అబ్బాయి. కాయలు ఉడతలు బోనాశనం చేస్తున్నాయి. చూడండి ఇక మోము పురుగు తిని ఎట్ట తింటాయండి. శుభ్రంగా ఇంకా కొమ్మలు నరికేస్తుంది. వీటికి ఖర్జూర తోటలకి ఇది పెద్ద ప్రధాన సమస్య, మామూలు సమస్య కాదండి. ఇలా ఉంటాయండి రైతుల కష్టాలు. ఏం ఉడతలు కొట్టేస్తున్నాయి. కాయలు బాగుండేవి అనుకుంటే ఇప్పుడు ప్యాకింగ్ కవర్ తడగాలండి. చెట్లు అన్నీ బాగుంటాయి కానీ ఈ సమస్యలు మేము ఫస్ట్ సారి కాబట్టి మాకు కొన్ని తెలియక ఇలా జరిగిపోయిందండి. ఇక పాలినేషన్ కానీ ఇలా అవుతాయండి. ఈ కాయకి తేడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.